హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. మనకి ఎంత భయం వేసినా ఆ హనుమంతుని తలుచుకొని ఆయన నామస్మరణ చేస్తే ఆ ధైర్యమే వేరు కదా. ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఈ అప్పాలు కూడా ఒకటి. క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? వచ్చేయండి. మరి ముందుగా ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక కప్పు బియ్యపిండి వేసుకున్నానండి. అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అరకప్పు దాకా బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కొలత పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అప్పాలు వస్తాయి సుమా. ఇది గుర్తుపెట్టుకోండి. 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి సువాసన వస్తుంది. మనం వేసుకున్న బియ్య పిండి, గోధుమ పిండి, అలాగే బొంబాయి రవ్వ, యాలకుల పొడి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పిండిని కొలిసామో అదే కప్పుతో 2 కప్పులు దాకా బెల్లం తురుము కానీ బెల్లాన్ని కానీ ఒక గిన్నెలో వేసుకొని కసిన్ని నీళ్ళు, అంటే ఒక టీ గ్లాసుడు దాకా నీళ్లు పోసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ బెల్లం కరిగితే చాలు, పాకం అవసరం లేదండి. చూడండి, బెల్లాన్ని చక్కగా ఇలా కరగబెట్టుకుంటున్నాం కదా. ఇలా కరగబెట్టుకున్న బెల్లాన్ని వడపోసుకుంటే బెల్లంలో అప్పుడప్పుడు చెరుకు పిప్పు లేదా చిన్ని రాళ్ళు లాంటివి వస్తూ ఉన్నాయండి. నాకు ఎక్కువగా ఎదురవుతున్నాయి, మీకు రాకపోతే హ్యాపీ కదా. చక్కగా బెల్లం చూడండి కంప్లీట్గా కరిగింది కదా. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిలలో ఇలా టీ జల్లెడ సహాయంతో చక్కగా బెల్లం నీళ్ళని అలా పోసుకుందాం. అన్నీ ఒక్కసారే పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుందాం. చూడండి, బెల్లం నీళ్ళు బాగా వేడిగా ఉంటాయి కదా. గరిటెతో అలా నిదానంగా ముందు పిండి మొత్తానికి ఈ బెల్లం నీళ్ళు పట్టేదాకా కలుపుకుందాం. బెల్లం నీళ్ళు పోసి తర్వాత ఎప్పుడో కలపొచ్చులే అని అనుకోవడం మాత్రం చేయకండి. అలా చేయడం వల్ల గోధుమ పిండి ముందుగానే ఈ వేడిదనానికి చక్కగా కుక్ అయిపోతుంది. బియ్యం పిండి అలాగే మనం వేసుకున్న బొంబాయి రవ్వ వీటిని సపరేట్ అయిపోయి ఉండలుగా అయిపోతుందండి. తర్వాత దీన్నంతటినీ కలపడం మనకి చాలా కష్టమైపోతుంది. చూడండి, నేను మీతో మాట్లాడుతూ గరిటెతో చక్కగా కలిపేశాను. కాస్త పిండి పట్టుకొని చూడండి, మన చేతి వేడి సరిపోతుంది అనుకున్నప్పుడు నాలాగా నెయ్యి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక 2-3 స్పూన్ల దాకా మధ్యలో నెయ్యి వేసుకుంటూ కాస్త వేడిగా ఉన్నా సరే చక్కగా పిండి ముద్దను మొత్తాన్ని మన చపాతీ కన్నా కొంచెం మెత్తగా, అలా అని మరీ మెత్తగా కాకుండా ఓ సెమీ సాఫ్ట్గా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. కాస్త చెయ్యి వేడి పట్టే వాళ్ళైతే ఈ పిండిని క్విక్గా కలిపేయవచ్చు. మధ్యలో నెయ్యి వేస్తే తర్వాత ఈ బెల్లం అప్పాలు తయారయ్యాక తింటున్నప్పుడు ఉంటాయండి. క్రంచీగా మనం వేసిన బొంబాయి రవ్వ కరకరలాడుతూ, ఈ నేతి వాసన, మనం వేసుకున్న యాలకుల పొడి సువాసన తగులుతూ తినే కొద్దీ తినాలనిపిస్తాయి. నిజంగా అండి, ఈ అప్పాలు చాలా బాగుంటాయి. అలాగే హనుమంతుడికి చాలా ప్రసాదాలు ఇష్టం నాకు తెలిసి. చలివిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు. భగవంతుడికి ఏది ఇష్టం ఉండదండి. నా పిచ్చి కానీ నేను ప్రతిదీ పేరు పెడుతున్నాను. మనకు తోచిన దాంట్లో చేసి పెడుతూ ఉంటాం. మనకు కలిగింది ఆయన మనకి ప్రసాదించింది. అందులో ఈ బెల్లం అప్పాలు కూడా ఎక్కువగా హనుమంతుడికి చేసి పెడుతూ ఉంటారు కదా. అందుకే నేను కూడా ట్రై చేశాను. చూడండి, చక్కగా చేతికి ఇంకాస్త నెయ్యి రాసుకొని మొత్తం మెత్తగా ముద్దలాగా కలుపుకున్నాం కదా. నెయ్యి రాసుకున్న చేతితో చక్కగా చిన్న ముద్దను తీసుకొని 2 చేతుల సహాయంతో అరిచేతిలో ఈ మాదిరిగా ఇలా కొంచెం ఒత్తి ఇలా పామి కాస్త అరిచేతితో అలా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మరీ పల్చగా ఒత్తినా త్వరగా మాడిపోతాయి. అలా అని మరీ మందంగా ఒత్తితే లోపల గుల్లగా రాదు, కాస్త ముద్దలాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, భలే ఉంది కదా చూడ్డానికి కూడా. ఇలా ఓపిగ్గా అన్నిటినీ ఇలా చేసేసుకోండి. చూడండి, ఎక్కడ పగులు లేకుండా చూసుకోండి. నూనెలో వేస్తే విరిగిపోయే అవకాశం ఉంటుంది. చూసి చేసుకోండి. చూడండి, నాకు 10 నిమిషాలు పట్టింది. పిండి మొత్తం కలపడానికి 10 నిమిషాలు పడితే ఇవి ఓన్లీ చేయడానికి 10 నిమిషాలు పట్టిందండి. ఇవి ఏంటో చూస్తూనే ఏదో తినేయాలనిపిస్తుంది కదా. చక్కగా మనకి 5-6 రోజుల పాటు ఫ్రెష్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఏదైనా ఊళ్ళు వెళ్ళేటప్పుడు ఎప్పుడు రొటీన్ ఫుడ్ కాకుండా ఇలాంటివి కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవన్నీ చేసేసుకొని కడాయి పెట్టుకొని నూనె సరిపడా వేయించుకోవడానికి పోసుకొని నూనె వేడెక్కాక
లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా జాగ్రత్తగా వేసుకోండి. హడావిడిగా వేసారా వేళ్ళ మీద నూనె తూలుతుంది. ఇక అంతే సంగతులు మనవి. మరీ ఎక్కువ వేయకుండా కడాయికి పట్టినన్ని తిప్పడానికి వీలుగా ఉండేటట్టు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాల తర్వాత వెంటనే తిప్పండి. లేదంటే బెల్లం వేసాం కదా, ఉత్తినే రంగు వచ్చేస్తుంది. పైగా మనం వేసింది బియ్యం పిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఇవన్నీ కూడా త్వరగా క్విక్గా వేగిపోతాయి కదా. చూడండి, నిదానంగా ఓపిక్గా ఇలా తిప్పుకోండి. ఇంకొక చిన్న చిట్కా, పెద్ద పెద్ద గరిటెలు పెట్టి హడావిడి చేయకుండా చిన్ని గరిటెలు లేదా చిన్న స్పూన్ పెట్టుకొని తిప్పడానికి ట్రై చేయండి. ఈ అప్పాలు నూనెలో వేగేదాకా కొంచెం డెలికేట్గా ఉంటాయండి. కాస్త చూసి వేసుకోండి. చూడండి, మంచిగా వేగాయి కదా. నూనెలో వేగడానికి 5 నిమిషాలు కూడా పట్టదండి, అంత క్విక్గా రెడీ అయిపోతాయి. చూడండి, మంచి కలర్ వచ్చి రెడీ అయ్యాయి కదా. వీటిని అలా కొంచెంసేపు అలా ఉంచి పళ్ళెంలో వేసేసుకుందామా. చూడండి ఎంత బాగున్నాయో కదా, మంచి కలర్ వచ్చాయి కదా. చాలా క్విక్గా వచ్చేస్తుందండి రంగు. చూసి దగ్గరుండి వేయించుకోండి. ఇలా అన్నిటినీ కూడా కొన్ని వేయించేసుకుంటే మన బెల్లం అప్పాలు రెడీ. చాలా క్విక్గా, తక్కువ టైంలో, హెల్దీ అండ్ టేస్టీ. ముఖ్యంగా ఆ భగవంతుడికి నైవేద్యం చూపించి ఆ తర్వాత మనం తింటే ఎంత బాగుంటాయో తెలుసా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగాయి కదా. నేను మీకు ఒకటి విరిచి చూపిస్తాను. లోపల కూడా చక్కగా గుల్లొస్తాయండి. చూడండి, మీకు కనిపిస్తుందా, అక్కడక్కడ పొరలు వచ్చి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీవే. చక్కగా చేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు, లేదా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా కూడా చేసుకోవచ్చండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. పైన కరకరలాడుతూ లోపల సెమీ సాఫ్ట్గా ఉండి బాగున్నాయి కదా. చూడటానికి తినటానికి కూడా చాలా బాగుంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా ఈ హనుమాన్ జయంతికి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చక్కగా ఇలా కాసిన్ని ఎక్కువే చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుని, అసలే సమ్మర్, పిల్లలు ఇంట్లో ఏదో ఒకటి తింటూనే ఉంటారు, వాళ్ళకి కూడా హెల్దీ ఫుడ్ పెట్టండి. ఉంటాను మరి.